ఖచ్చితంగానే మీరు మళ్ళీ ఒకసారి ఆ ముస్లిం పెద్దలకు ఒకసారి ఫోన్ చేయరు, ఈ విషయం చెప్పుర్రి, ఎటువంటి సందేహం లేదు. అట్ ది సేమ్ టైం కుల సంఘాలు, ప్రతి కుల సంఘం నిలబడాలి, ప్రతి కుల సంఘము నిలబడాలి. ఎందుకంటే మీరు కేవలం వాళ్ళు అనుకుంటారు కావచ్చు నేను మీ సెలూన్కి వచ్చినప్పుడు కావచ్చు అని, సెలూన్కి వచ్చినప్పుడే కాదు, వాడు పోయినప్పుడు నువ్వు వాడి ఇంటికి పోవాలి కదా, నువ్వు ఏదో రోజు వస్తావు, నేను రావాల్సిందే. ఆ విషయం గుర్తు చేయర్రి, తప్పకుండా గుర్తు చేయర్రి, సందేహమే లేదు. ఇప్పుడు కూడా మేము ఈ 1 month వచ్చేసి మేము కూడా ఎవరైనా చనిపోయినా కూడా లేకపోతే పుట్టెంటుకలు ఎవరైనా తీయడానికి 1 month వచ్చేసి మొత్తం క్లోజ్ చేసేసినాం, అవి బంద్ చేసేసి స్టేట్మెంట్ మొత్తం. ఎన్ని రోజులైంది ఇప్పటికి? 2 days అయింది. 2 days అయింది. ఇది సెకండ్ డే ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నారు కదా, పెళ్లి కావాలన్నా ఏదన్నా అన్న, ఇప్పుడు ఒకటన్నా మన అద్భుతమైనటువంటి అది ఏంటంటే ఈ దరిద్రములందరూ మన పైన ఎక్కి మన పనులను మనకు చాలా చిన్నగా చూపించి మనకు దూరం చేసి వేరేటువంటి బ్రతికేటట్టు చేస్తున్నారు. ఈరోజు అదే జరుగుతున్నది సమాజంలో. కానీ ఈరోజు ఒక దేవాలయం నడవాలన్నా ప్రతి కులం అక్కడ ఉండాలి. నేను పని చేయ అంటే దేవాలయం కూడా నడవదు, నేను పని చేయ అంటే పెళ్లి కూడా కాదు. మంగళవాయిద్యం లేకుండా అసలు దేవుడు నిద్రపోడు, లేవాడు కూడా. సో ఈ రోజు అందుకోసం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిది. దీన్ని దూరం చేసుకోవద్దు. ఇప్పటికే దూరమైన చాలు. నీ అస్తిత్వమే పోతే రేపటి నాడు ఒకప్పుడు ఇంతకుముందు అన్నాడు, ఒకప్పుడు నాయ బ్రాహ్మణులు ఉండేవాళ్ళంట, ఒకప్పుడు లాస్ట్కి ఏమైతుందంటే ఒకప్పుడు భారతదేశంలో హిందువులు ఉండేటోళ్ళంట.